ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. ఆడే గుండె ఎప్పుడు ఆగిపోతుందో, పీల్చే శ్వాస ఎప్పుడు నిలిచిపోతుందో ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో నీకు చావొచ్చిందో కూడా నీకు తెలియదు. జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామి సమాధి గర్భంలో మరలా నిన్ను లేపుతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు. మరి రబ్బుక మా నబియుక మా దీనుక మున్కిర్ నకిర్ వస్తారు. ఎవరు నీ స్వామి? లేదంటే మా తాతోళ్ళందరూ ఫలానా బాబా గారి దగ్గర పోయారు, ఫలానా దర్గా దగ్గర పోయాం అంటే ఒప్పుకుంటారా? క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి భోగ లాలసల కోసం మానవుడు తనను పుట్టించినటువంటి నిజస్వామిని మరచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నాడు.